అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 1 సెప్టెంబర్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికాయ్ ఒక 2% మేర నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉంటే హాంకాంగ్, షాంఘై రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ 2% పైగా లాభాలు, అలాగే షాంఘై 0.25% పైగా లాభాలతో. చైనాస్ ఆగస్ట్ ఫ్యాక్టరీ యాక్టివిటీ బీట్స్ ఎస్టిమేట్స్, ఎక్స్పాండింగ్ అట్ ఫాస్టెస్ట్ పేస్ ఇన్ 5 months. గత 5 నెలల కాలంలో ఎప్పుడూ లేని విధంగా చైనాలో ఫ్యాక్టరీ యాక్టివిటీ 5 నెలల గరిష్ట స్థాయికి చేరింది. అంచనాల కంటే భిన్నంగా మెరుగైన వృద్ధి రేటును నమోదు చేయడం కూడా ఇక్కడ చూసాం. అలీబాబాస్ హాంకాంగ్ షేర్ జంప్స్ నియర్లీ 19% యాజ్ ఏఐ బూమ్ డ్రైవ్స్ క్లౌడ్ యూనిట్ సేల్స్. అది అలీబాబా కలిసి వచ్చిన అంశం. అలాగే ఎలిఫెంట్ డ్రాగన్ టాంగో మోడీస్ విజిట్ టు చైనా సిగ్నల్స్ ఇంప్రూవింగ్ టైస్. విల్ ద బొన్హోమి లాస్ట్ అని వీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా సో ఇరు దేశాల అధిపతులు నిన్న ఎస్సీఓలో కలిసిన సందర్భంలో సాధ్యమైనంతగా ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా సయోధ్య కుదుర్చుకోవాలి. రెండింటిని ఇష్యూస్ని సాధ్యమైనంతగా ఎంత వీలైతే అంత త్వరగా వీటిని సార్ట్అవుట్ చేసుకొని దాదాపు $3 బిలియన్ జనాలకు సంబంధించిన భవిష్యత్తు ఇరు దేశాల మీద ఆధారపడింది. కాబట్టి ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చే ఆర్మ్ ట్విస్టింగ్ని, వాళ్ళ ఆంక్షల్ని, ఆక్షేపణల్ని అడ్డుకొని కాకుండా మనకంటూ ఏషియాలో ఒక బలమైన శక్తిగా ఎదగాలి అనేది ఇరు దేశాల అధిపతులు ఒక నిర్ణయానికైతే వచ్చారు. బార్డర్ ఇష్యూస్ని, బార్డర్ టెన్షన్స్ని కూడా సాధ్యమైనంత త్వరగా సార్ట్అవుట్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి రావడంతో పాటు మరింతగా ఎంత త్వరగా వీలవుతో అంత త్వరగా ఎకనామిక్ టైస్ని మరింతగా పెంచుకోవాలి అన్నది కూడా ఒక అంశం అక్కడ. దీనికి తోడు ఇవాళ రష్యా అధిపతితో కూడా ప్రధానమంత్రి గారు భేటీ కాబోతున్నారు. తర్వాత ఆయన మోస్ట్లీ నవంబర్, డిసెంబర్లో ఇండియాకి రావాలని చెప్పి కూడా దాదాపుగా ఖరారు అయింది, వస్తున్నారన్నది కూడా ఒక అంశం. సో అలాగే ఇండియాలో నెక్స్ట్ ఇయర్ బ్రిక్స్ సమావేశం జరగబోతోంది. ఆ బ్రిక్స్ సమావేశానికి చైనా అధిపతిని కూడా మన ప్రభుత్వం ఆహ్వానించింది. సో ఇవన్నీ కూడా బ్రిక్స్ కనుక కొద్దిగా కార్యరూపం దాల్చి ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా కొద్దిగా ఒక పటిష్టమైన స్థాయికి కనుక చేరుకున్నట్టయితే ఆ డాలర్ డామినెన్సీని అట్లీస్ట్ కొద్ది గొప్ప తగ్గించే అవకాశం ఉంటుంది. అవన్నీ పక్కన వాళ్ళ డామినెన్సీని తగ్గించకపోయినా అట్లీస్ట్ బ్రిక్స్ దేశాల్లో ఉన్నంత వరకు కరెన్సీ ట్రేడ్ మన కరెన్సీస్తో చేసుకున్నట్టయితే కొద్దిగా ఏ దేశాలకు కరెన్సీస్ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో దాదాపు 8,100 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నెట్ బయ్యర్స్గా ఉన్నారు. వరుసగా 4వ సెషన్లో కూడా దాదాపు 11,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. సో యుఎస్ స్టాక్స్ రిట్రీటెడ్ ఫ్రమ్ రికార్డ్స్ ఫ్రైడే, spurred by declines in technology companies as investors took profits after the Fed preferred measure of underlying inflation. సో అదొకటి. అండ్ స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ ఉన్నాయి. వాటిలో స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ చూస్తే అథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ 2-wheeler మేకర్ అథర్ ఆన్ సాటర్డే అన్వీల్డ్ ఎ న్యూ ప్లాట్ఫామ్, ద కంపెనీస్ ఫస్ట్ వెహికల్ ఆర్కిటెక్చర్ సిన్స్ ద లాంచ్ ఆఫ్ 450. అలాగే సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్కి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. దాదాపుగా 1000 ఏటీఎంస్ అండ్ క్యాష్ డిస్పెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని రీప్లేస్ చేసే కాంట్రాక్ట్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ దక్కించుకుంది. ఎందుకంటే గతంలో ఏజిఎస్ ట్రాన్సాక్ట్ అన్న కంపెనీ అది బ్యాంక్రప్సీ అయిపోయి ఆ వైట్ లేబుల్ ఆ ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్ అయితే ఉందో వాళ్ళు వైదొలిగిన తరుణంలో ఇప్పుడు ఈ 1000 ఏటీఎంస్ అండ్ క్యాష్ డిస్పెన్సర్స్ కాంట్రాక్ట్ని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్కి వచ్చింది. ఇండియన్ ఆయిల్స్ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్ స్ప్రింట్ హ్యాస్ స్టార్టెడ్ టు షో రిజల్ట్స్ విత్ ఇంప్రూవ్డ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ అండ్ రిఫైనరీస్. అదొక పాజిటివ్ అంశం. అండ్ ఎన్సీసీకి ఒక మేజర్ కాంట్రాక్ట్, 2 మేజర్ కాంట్రాక్ట్స్ దాదాపుగా 788 కోట్ల రూపాయల 2 కాంట్రాక్ట్స్ గెలుచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. టోరెంట్ పవర్కి Torrent Power bagged a letter of award for 22,000 crore 1600 megawatt thermal project in Madhya Pradesh. 22,000 కోట్ల రూపాయల పెద్ద ప్రాజెక్ట్ టొరెంట్ పవర్ గెలుచుకుంది. BHEL signed an agreement with the DRDO Hyderabad and DMRL for transfer of technology. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ హోల్డర్లు ఇద్దరు నామినీ డైరెక్టర్స్ని ఇండక్ట్ చేయాలన్న ప్రపోజల్ని తిరస్కరించారు. అయితే రాజీవ్ ఆనంద్ ఎండీ అండ్ సీఈఓగా అపాయింట్మెంట్ చేయడానికి మాత్రం వాళ్ళకి ఆమోదం లభించింది షేర్ హోల్డర్స్ నుంచి. స్టెర్లైట్ టెక్నాలజీస్ చెందిన సబ్సిడరీ కంపెనీ స్టెర్లైట్ ఇంక్
హ్యాస్ బీన్ ఆర్డర్ టు పే $96.5 million బై ఏ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్. సో యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అక్కడ దాదాపు $100 million పెనాల్టీని విధించింది స్టెర్లైట్కి చెందిన సబ్సిడరీ కంపెనీ మీద. సో ఇవన్నీ కూడా మేజర్గా. అలాగే పిఎం మోడీ టు అడ్రస్ ప్లీనరీ సెషన్ ఆఫ్ ఎస్సీఓ సమ్మిట్ షార్ట్లీ, మరి కొద్దిసేపట్లో షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్ అయితే ఉందో దానిలో ప్రధానమంత్రి గారు ప్రసంగించబోతున్నారు. అట్లీస్ట్ ఏదన్నా అక్కడ అవుట్కమ్ ఏదన్నా చెప్తే ఒక పాజిటివ్ అంశం అవుతుంది మార్కెట్స్కి కూడా. ఎందుకంటే మనకి సరే తర్వాత మాట్లాడదాం. స్టాక్స్ పరంగా చూస్తే పెద్దగా అంటే ఈప్యాక్ డ్యూరబుల్ 10 కోట్ల రూపాయలు వాళ్ళ ఈప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఈజీ ట్రిప్ ద కంపెనీ అపాయింటెడ్ వికాస్ బన్సల్ యాజ్ హోల్ టైమ్ డైరెక్టర్ ఫర్ 5 years. రైడ్స్కి బైఎన్నియల్ ఎంజీఆర్ మెగా కాంట్రాక్ట్ అన్న కంపెనీ నుంచి దాదాపుగా 25 కోట్ల రూపాయల మేరకు ఒక లెటర్ ఆఫ్ అవార్డ్ దక్కినట్టు వెల్లడించింది. హిందుస్థాన్ కాపర్ దాదాపు 500 కోట్ల రూపాయల వరకు సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్హెచ్బిసి కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఎన్సీడీలు జారీ చేసి నిధులు సమీకరించాలని చెప్పిన ఆలోచన చేస్తోంది. ఈజీ ఎలక్ట్రోప్లాస్ట్ మహారాష్ట్రలో 1000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేయబోతోంది. దీంతో అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. కంపెనీ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ 1000 కోట్ల రూపాయలు అంటే ఏదో విధంగా ఒక బూస్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్టిక్ ఇప్పటికిప్పుడు రావాలి. అయితే ఈ వార్త బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేం. కొన్నిసార్లు ఎట్లా అంటే బాగా పడిపోతున్నప్పుడు ఏదన్నా ఒక మంచి న్యూస్ని మార్కెట్లోకి పంపి అట్లీస్ట్ ఆ ఫాల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఏదో సాధారణంగా కంపెనీస్ చేస్తుంటారు. న్యూలాండ్ ల్యాబ్స్ వాళ్ళ యూనిట్ 3లో కమర్షియల్ ఆపరేషన్స్ని మొదలుపెట్టారు. డామ్స్ ఇండస్ట్రీస్ పైనీర్ స్టేషనరీ అనే కంపెనీలో 5.5 కోట్ల రూపాయలతో మరొక 13% వాటాను వాళ్ళు కొనుగోలు చేశారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో పిఎం స్ట్రెసెస్ ఇండియా చైనా స్ట్రాటజిక్ అటానమీ. సో ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. ఆగస్ట్ రష్ ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్ అట్ $4 billion హైయెస్ట్ ఇన్ 7 months. గత 7 నెలల కాలంలో ఆగస్ట్ నెలలో వచ్చిందే హైయెస్ట్ అవుట్ఫ్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి. ఎందుకంటే కొద్దిగా రూపీ వీక్ అవుతుంది. ఆ వీక్ అయిన అడ్వాంటేజ్ని వాళ్ళు తీసుకోవడానికి కూడా ఎందుకంటే $88 డాలర్స్లో అమ్ముకుంటే $88 వస్తాయి కాబట్టి ఆ లెక్కను కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుందని తీసుకుని వెళ్ళడం. అండ్ దానితో యుఎస్ లెవీస్ కూడా ఎట్లా టర్న్అవుట్ అవుతాయో అన్న ఒక క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని మార్కెట్స్ నుంచి వైదొలగడం అయితే చూస్తున్నాము. రైజ్ ట్రాక్టర్ ఎక్స్పోర్టర్స్ చార్టింగ్ ఎ న్యూ కోర్స్ అమిడ్ ట్రంప్స్ టారిఫ్ టర్బులెన్స్ షిప్మెంట్స్ ఆఫ్ సర్టన్ గూడ్స్ టు యుఎస్ డ్రాప్ ఇన్ జూన్ క్వార్టర్ విత్ ఫోకస్ ఆన్ అదర్ మార్కెట్స్. ఇతర మార్కెట్స్ మీద మనం దృష్టి పెడుతున్నాం. అట్లీస్ట్ రాబోయే 2-3 నెలల్లో ఒక క్లారిటీ అయితే ఎమర్జ్ అవుతుంది. ఏ మార్కెట్స్ ఏ సెక్టార్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి. ఏ బ్రేక్ డౌన్ బిలో 24,350 మై ఇంటెన్సిఫై సెల్లింగ్ ఇన్ నిఫ్టీ ఒక వోల్టైల్ వీక్లోకి మనం వెళ్ళడం చూస్తున్నాము. మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, మెజారిటీ ఆఫ్ ది టెక్నికల్ అనలిస్టులు అందరూ కూడా కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉందాం. అగ్రెసివ్ బయింగ్ అయితే దిస్ మే నాట్ బి రైట్ టైం అన్న ఒక సలహాని అయితే చెప్తున్నారు. కన్జంప్షన్ డ్రివెన్ స్టాక్స్ ఆటో ఎఫ్ఎంసీజీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో కొద్దిగా మొమెంటం పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఒక ఐటీ బ్యాంక్స్ పిఎస్యూస్ రియాలిటీలో మాత్రం కొద్దిగా కాషియస్గా ఉండడం మంచిది అనేది కూడా మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ చెప్తున్న అంశం. వీక్లీ చార్ట్స్ పరంగా చూస్తే కొద్దిగా లాంగ్ బేరిష్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది విత్ లోయర్ హై అండ్ లోయర్ లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది విత్ లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్. సో లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకున్నట్టయితే కొద్దిగా కరెంట్ సిచ్యుయేషన్ వీక్నెస్ దీన్ని సూచిస్తోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చూస్తున్నాము. స్టాక్స్ పరంగా మోటోకార్, బ్రిటానియా, ఎటర్నల్, దాల్మియా భారత్, యూపీఎల్ కన్సిడర్ చేయవచ్చు, లాంగ్ సైడ్లో ఉండవచ్చు అని చెప్పి యాక్సిస్ సెక్యూరిటీస్ సూచిస్తోంది. అసిత్ మెహతానేమో వోల్టాస్, డాబర్, కోల్గేట్, పామోలివ్, ఇండస్ టవర్స్, ఇంద్రప్రస్థ, హ్యావెల్స్ అండ్ వీటిలో కొద్దిగా స్ట్రెంత్ని కనబరుస్తున్నాయని చెప్పి అసిత్ మెహతా వాళ్ళ ఆలోచన ప్రకారం ఇక్కడ చూస్తున్నాం. మిగిలిన ఎల్కేపీ కూడా వాళ్ళ స్ట్రాటజీని మీరు ఇక్కడ పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. $88 అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేబీ ఇక్కడ ఇంటర్వ్యూన్ అయ్యే ఛాన్సెస్ ఉంది వెన్ కంపేర్డ్ విత్ డాలర్ రూపీ వీక్ అవ్వడాన్ని బట్టి చూస్తే. ట్రాన్సిషన్ బ్లూస్ మే స్లో స్పందనాస్ రికవరీ. ఓవరాల్గా మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ అనుకున్న దానికంటే కొద్దిగా అత్యంత నీరసగొట్టమైన దీనిలాగా ఉంది. దాదాపుగా 4వ క్వార్టర్లో కూడా వీక్నెస్ని ఇది ఇవ్వడం చూస్తున్నాం. అట్రిషన్ రేట్ బాగా ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఉన్న 1-2 కంపెనీస్ కూడా ఈ సెక్టార్లో వీటి నుంచి కొద్దిగా దూరంగా ఉండడమే మంచిగా కనిపిస్తుంది. కన్స్యూమర్ స్టాక్స్ మీ ఆఫర్ సిల్వర్ లైనింగ్ అమిడ్ నిఫ్టీలో. బుల్లిష్ బెట్స్ పరంగా కోల్గేట్, పామోలివ్ ఒకటి ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గుతోంది. సెప్టెంబర్ సిరీస్లో
చేంజ్ ఇన్ ప్రైస్ 3% ఉంటే ఓపెన్ ఇంట్రెస్ట్ -10% దాకా ఉంది. సీజీ పవర్ అలాగే వోల్టాస్ ఇవన్నీ కూడా కొద్దిగా బుల్లిష్ బెట్స్ పరంగా చూస్తే, బేరిష్ బెట్స్ పరంగా కేఫిన్ టెక్నాలజీస్ ఒకటి, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి కూడా బుల్లిష్ అండ్ బేరిష్ బెట్గా ఉన్నాయి బికాజ్ ఆఫ్ హై రోల్ ఓవర్స్ని బేస్ చేసుకొని చూస్తే. సెప్టెంబర్ నెల సాధారణంగా గత 10 సంవత్సరాల పరంగా చూస్తే నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ 500లో 10 సార్లలో 6 సార్లు కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం, వీక్గా క్లోజ్ అవ్వడం అనేది చరిత్ర చెప్తోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో పేజ్డ్ ఆన్ ద గ్లోబల్ రేస్ ట్రాక్ MSCI చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తే ఈ 8 నెలల కాలంలో మన మార్కెట్స్ మాత్రం కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసాయి. సో అదొక మేజర్ అప్డేట్. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ గ్లోబల్ టెన్షన్స్ అనుకోవచ్చు, రూపీ క్రైసిస్, ఇవన్నీ కూడా కొద్దిగా FPIస్ని వెనక్కి లాగుతున్నాయి. కాకపోతే ఎమర్జింగ్ మార్కెట్స్ MSCI ఇండెక్స్ మాత్రం దూసుకెళ్తోంది. గ్రో IPOకి సెబీ ఆమోదం లభించింది. కొన్ని కరప్స్ సెబీ నుంచి రావడం నేపథ్యంలో మార్కెట్ పార్టిసిపెంట్ స్టాక్స్ అయిన BSE కానీ, ఏంజిల్ 1 కానీ ఇలాంటి స్టాక్స్లో కొద్దిగా బలహీనత అయితే ఉంది. అండ్ NCXలో అలాగే NCDXలో అండ్ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజెస్లో గత కొద్ది కాలం నుంచి ట్రాక్షన్ బాగా పెరుగుతుంది. క్యాపిటల్ రైజ్ 2 కంపెనీస్ బాగా చేస్తున్నాయి. డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అర్థం కావట్లేదు అనేది ఓవరాల్గా సారాంశంగా ఇక్కడ చూడవచ్చు. ABFRL అండ్ ABLBL 2 ఈ ఫ్యాషన్ సెగ్మెంట్లో డ్యూయల్ గ్రోత్గా ఉంటాయని చెప్పి కుమార మంగళం బిర్లా గారు చెప్తున్నారు. డీలర్స్ ఫేస్ ఇన్వెంటరీ గ్లట్. ఆగస్ట్ నెలలో కొద్దిగా ఇన్వెంటరీ గ్లట్స్ ఉన్నాయి. కార్ బయర్స్ GST కట్స్ మేబీ దీవాళి టైంకి రావచ్చేమో అన్న ఒక అంచనాతో ప్రస్తుతానికి వాళ్ళ కొనుగోళ్ళు బ్రేక్ ఇచ్చారు, పాజ్ ఇచ్చారు. దీంతో ఇన్వెంటరీ పెరిగిపోతున్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది. టాటా క్యాపిటల్ $2 బిలియన్ IPOకి ఫ్లోట్ చేసేందుకు సిద్ధమవుతోంది. అతర్ ఎనర్జీ మొత్తం 20% మేర మార్కెట్ షేర్ని తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. సిగ్నేచర్ గ్లోబల్ 450 కోట్ల రూపాయలకి గుర్గావ్లో 33 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.